చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మొత్తం విచారణ జరపండి సమగ్రంగా, బాంబే కేసుతో సహా. అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఐపీఎస్లు ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అంటకాగారు, జస్ట్ హెంచ్మెన్ లాగా బిహేవ్ చేసిన సీనియర్ ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి, అంటే వాళ్ళ మాటల్లో, నాకు తెలియదు, వాళ్ళ మాటల్లో ఒక 5-6 సీనియర్ ఐపీఎస్లు డీసీ క్యాడర్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక మొత్తం 10-15 మందికి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, అయ్యా మీరందరూ రోజు పొద్దున్న 10ంటికి వచ్చి అటెండెన్స్ వేయించుకొని సాయంత్రం 6 దాకా ఆఫీసులో ఉండాలని ఒక సర్క్యులర్ ఇచ్చారు. చాలా పకడ్బందీగా, నాకు చాలా అప్రిషియబుల్ థింగ్ అని అనిపించింది. ఎందుకంటే ఇలాంటి నిందలు ఎదుర్కొంటున్నప్పుడు మీరు అటు ఇటు తిరగమాకండి, అంటే వాళ్ళని కూడా హెచ్చరించడం ఒక రకంగా, లేనిపోని మళ్ళీ అభియోగాలు, కొత్త అభియోగాలు వస్తాయని. ఇది చేసిన వాళ్ళు పక్క రాష్ట్రం డీజీపీకి ఒక లెటర్ రాసి, అయ్యా జిందాల్ గారి కేసులో అక్కడ ఏం జరుగుతోంది, మాకు ఫ్యాక్ట్స్ కావాలి, కుడ్ యూ ప్లీజ్ సెండ్ ఎ టీమ్ టు ఆంధ్రప్రదేశ్, లేదా మా టీం ఏమైనా మేము అక్కడికి పంపిస్తాము, మీరు దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ చెబితే అని ఒక లెటర్ రాయొచ్చు కదా, ఎందుకు రాయలేదు? అసలు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి బయటకి మీడియాకి రిలీజ్ చేసినటువంటి ఫ్యాక్ట్స్, వాటికి ఫ్యాక్ట్స్ అని వాళ్ళు చెప్తున్నప్పుడు దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అనేది చెప్పాలిగా. ఎలా డిరైవ్ అయ్యారు ఇక్కడ దాకా అనేది ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచం ముందు పెట్టాలి కదా. ఈ పెట్టే క్రమంలో ఎవరి వాదన ఏమిటి అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. డీజీపీకి లెటర్ రాయటం మాత్రమే కాదండి, వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటా ఉన్నప్పుడు ముందు అక్కడికి వెళ్ళి ఎవరో ఒకళ్ళు ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పట్టుకొచ్చి ఇక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా. మీరు ప్రపంచం ముందు ఎందుకు పెట్టారు? కేవలం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయటమే ప్రోగ్రామా, లేకపోతే అసలు దీనిలో ఐపీఎస్లు పాల్గొనటం, వీళ్ళు అక్కడికి వెళ్ళి బాంబే వెళ్ళి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడ సెటిల్మెంట్ చేయటం అనేది సీరియస్ క్రైమ్. అది అందులో ఇలాంటి డిస్ప్యూట్ లేదు సార్. నేనేది ఏంటంటే దాని మూలాల్లోకి ఎందుకు వెళ్ళటం లేదు? అదే అతనికి ఏదైనా ఇబ్బంది జరుగుతుందని వీళ్ళు ఫీల్ అవుతున్నారా? రెండోది వీళ్ళు బయట పెట్టిన వివరాల్లో లేదా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన కోఆపరేషన్ వీళ్ళు కూడా సజ్జన్ జిందాల్ గారికి అందిస్తున్నారు. అలాంటి సందేహాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో మనకి. అలాంటప్పుడు అసలు కేసు ముట్టుకోవటమే అనవసరం. ఈ కేసు టచ్ అంటే ఏ తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏమన్నా కేసును డైల్యూట్ చేసే ప్రయత్నం, ఇదంతా ఉపయోగం ఏమిటి? ఇప్పుడు ఆ అమ్మాయి గురించినటువంటి ఆ అమ్మాయిని చాలా నీచంగా మాట్లాడటం తప్ప, ఆ అమ్మాయి మాత్రమే విక్టిమ్ ఈ కేసులో. తిరిగి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో విక్టిమ్ అయింది. ఇప్పుడు బహిరంగంగా తన క్యారెక్టర్ని అసాసిన్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే రోడ్డు మీద నిలబెట్టారు ఆ అమ్మాయిని. మీరు జిందాల్ని వదిలిపెట్టేశారు, ఇంకో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పక్కకు జరిపేస్తున్నారు. ఫైనల్గా ఒక ఆడపిల్లని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెడుతున్నటువంటి సందర్భం. అందుకని ముందు ఆ బాంబే కేసు ఏమిటి, యాక్చువల్స్ ఏంటి, దానిలో జరిగిన వాస్తవాలు ఏమిటి, కనీసం అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్, అక్కడ కుదరక కదా సెటిల్మెంట్ ఇక్కడికి మార్చింది, అంటే అక్కడ పోలీస్ సీరియస్గా ఉందని అనుకోవాలి కదా. అందుకని వెళ్ళి వీళ్ళు ఒక్కసారి పరిశీలి చేయగలిగితే, సీరియస్గా వెళ్ళి కొంత దీనికి సంబంధించిన వివరాలు బయటకు రావడం పెద్ద కష్టమేం కాదు తీసుకురావటం. కానీ వాంటెడ్గానే జిందాల్ని తప్పించడానికి వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం ఎస్టాబ్లిష్ అవుతోంది నెమ్మదిగా. ఇప్పుడు ఆవిడ కేసు మూవ్ చేసింది, పరువు నష్టం దావా వేసింది ఆవిడ, డిఫమేషన్. దీనికైనా స్పందించాలి ఇప్పుడు ఇమీడియట్గా. దీని మీద స్పందించి నెమ్మదిగా ఆవిడ ఎవరెవరి మీదకి వెళుతుంది, దీని ఫోకస్ అనేది చూడాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా, అంటే ఎవరైతే మీడియాకి లీక్ చేశారో, ఎవరైతే ఏ మీడియాల్లో అయితే ఈ వార్త సర్క్యులేట్ అయిందో వాళ్ళని కూడా తీసుకోవాలి. కేవలం తనని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడిన వాళ్ళు మాత్రమే కాదు, అసలు ఈ కేసుని ఏ ఉద్దేశంతో బయటకు పెట్టారు, రోడ్డు మీద ఎక్కించారు, దానికి సంబంధించిన వాళ్ళ మీద కూడా కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తనకు కూడా ఇష్యూగా మార్చారా ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టరో లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన వ్యవహారము అసలు ఏమాత్రము చర్చకు సంబంధం లేని వ్యవహారం ఈ కేసులో. ఒక పారిశ్రామికవేత్త ఒక నటి మీద జరిపినటువంటి ఒక దాడి, ఆ దాడికి సంబంధించి ఒక చోట నమోదైన కేసు, ఆ కేసుని అంటే ఆ కేసుని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఒక అండర్టేకింగ్ తీసుకోవటానికి జరిపినటువంటి ఒక బెదిరింపు.
ఒక ప్రభుత్వం తన పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి జరిపినటువంటి ఒక దాన్ని ఏమిటంటారు దాడే, ఒక దాడి చేసి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఒక అండర్టేకింగ్ రాయించుకోవటం అనేటువంటి ఒక ప్రక్రియ, ఒక సెటిల్మెంట్. మనం చాలా సందర్భాల్లో పాత విజయవాడ లాంటి చోట్ల సెటిల్మెంట్లు అనేది చాలా వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, దాదాలు రౌడీలు ఇలా. దాదాపు అదే పరిస్థితి స్టేట్ గవర్నమెంట్ బాధ్యత తీసుకుని ఒక సెటిల్మెంట్ చేసిన వ్యవహారం. అది ప్రధానమైనటువంటి వ్యవహారం. ఈ అమ్మాయి క్యారెక్టరో ఈ అమ్మాయో కాదు అసలు, కానీ నెమ్మదిగా ఈ అమ్మాయిని సెంటర్లో పెట్టి మిగిలిన వాళ్ళందరూ తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.